హాయ్ అండి. మరొకసారి అండి, ఇది థర్డ్ క్లాసు. మరి ఒక స్కూల్కి వచ్చి డ్యూటీ చేసినప్పుడు కొన్ని సమ్ అవర్స్ అని చెప్పుకుంటాం కదండి. మరి నాకు కూడా తృప్తిగా ఉండాలంటే మీతోనే ఎక్కువసేపు నేను ఈ యొక్క సమాజం నాడు నేడు అనే ప్రోగ్రాం ముచ్చట్లు మాట్లాడాలి. సమాజం అప్పుడెలా ఇప్పుడెలా మరి ఉండబోతుంది, ఎలా మనం ఏం చేయాలి, మన కుటుంబాలకు ఏం బోధించుకోవాలి. మనం అలాగా ఊరుకొని ఉంటే పిల్లలు వారి వారి స్నేహాలను బట్టో ఏదో మరి పాడైపోతూ ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళని ఒక కన్ను పెట్టి చూస్తూ మన పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలండి. అదేవిధంగా పాఠశాల పిల్లలు ఈ రోజుల లోపల ఫుడ్ని పెట్టండి, పిల్లలకు తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం పిల్లలను గమనించాల్సిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా ఇద్దరు మిత్రులు అనేటటువంటి సినిమా లోపల పాడవేల రాధికా ప్రణయ సుధా వేదిక పాడవేల నారాధిక అనే పాట ఉంది కదా. అదేవిధంగా చదువురేల పిల్లలు చదువు సుధా గీతిక చదువరేల పిల్లలు మనబడి పాఠాల్లో కవిత పద్య గేయాలలో జీవితమే పులకించగ మీ బ్రతుకులు సవరించి జీవితమే పులకించగ మీ బ్రతుకులు సవరించి పాడరేల పిల్లలు చదువరేల పిల్లలు చదువు సుధా గీతిక చదువరేల పిల్లలు. ఈ రకంగా మనము చదువు బ్రతుకు అనేటటువంటి ఈ లెసను మరి ఆ యొక్క సినిమా పాట ట్యూన్ మీద నేను ఇది ఈ యొక్క చదువు బ్రతుకు అనేటటువంటి దాని మీద ఈ చదువరేల పిల్లలు చదువు సుధా గీతిక చదువరేల పిల్లలు మనబడి పాఠాలలో కవిత పద్య గేయాలలో జీవితమే పులకించగ మీ బ్రతుకులు సవరించి చదువరేల పిల్లలు చదువు సుధా గీతిక చదువరేల పిల్లలు. ఈ రకంగా పిల్లలకు మనము చక్కగా వారిని ఎప్పుడైతే డల్ అనిపిస్తారో వెంటనే వాళ్ళకి ఇలాంటివి ఏదో ఒకటి మన మైండ్లోకి వచ్చినటువంటి